హ్యాపీ మార్నింగ్ అండి. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. ఎగ్జామ్స్ టైం కదండి ఇప్పుడు ఇది. ఎగ్జామ్స్ టైంలో మనం పిల్లల్ని ఎప్పుడు కూడా తిట్టకూడదండి. అంతేకాకుండా ఎక్కువగా కంపేర్ చేయకూడదు. ఇతరులతోనే కాదండి, వాళ్ళు నిన్న చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి కూడా వాళ్ళకి కంపేర్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నువ్వు 3 గంటలు చదివినవరా, ఇవాళ 5 నిమిషాలు కూడా పుస్తకం పడతలేవు, ఇట్లా అని వాళ్ళని కంపేర్ చేయొద్దండి మనం. అంతేకాకుండా వాళ్ళని భయపెట్టకూడదు. అరే ఎగ్జామ్స్ ఉన్నాయి, అరే ఎగ్జామ్స్ ఉన్నాయని ఊరికే వాళ్ళని భయపెట్టకూడదు అన్నమాట. అంతేకాకుండా ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకో, ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకో అని రిపిటేటివ్గా వాళ్ళకి గుర్తు చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలని, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకి లోపల ఒక చిన్న ఆందోళన ఉంటుందండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ, పిల్లలకి ఎవరికైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు సంతోషపెట్టాలని అనుకుంటారు. ఏ రకంగా అయినా సరే నా వల్ల నా తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి అని వాళ్ళకు కూడా మనసులో ఉంటుంది. కానీ ఎగ్జామ్స్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఎక్కడో ఒక చిన్న ఆందోళన ఉంటుంది. అరే నా వల్ల నా పేరెంట్స్ ఏమైనా డిసప్పాయింట్ అవుతారేమో, నా తల్లిదండ్రులు నా వల్ల నిరాశకు గురవుతారేమో అని ఒక చిన్న ఆందోళన వాళ్ళ లోపల ఉంటుంది. మనం ఇలా వాళ్ళని భయపెట్టడము, కంపేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆలోచనలన్నీ వాళ్ళ లోపల ఎక్కువైపోతాయి. మరి ఇలా చేయకుండా ఇంకా ఎలా చేయాలి అంటే, మొదట మనం ఫస్ట్ రిలాక్స్ అవ్వాలండి. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అంటే మనమే ఎక్కువ ఆతృత పడుతూ ఉంటాం. సో ఫస్ట్ మనం రిలాక్స్గా ఉండి పిల్లల్ని రిలాక్స్గా ఉంచాలి. అంతేకాకుండా మనం కామ్ అండ్ స్టేబుల్గా ఉంటూ పిల్లల్ని కామ్ అండ్ స్టేబుల్గా ఉంచాలి. పిల్లలు ప్రిపేర్ అవుతారండి. ఏ పిల్లలైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్స్కి. వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళకి డిసిప్లిన్ విషయాలు సంబంధించినవి, హ్యాబిట్స్కి సంబంధించిన పించింగ్ ఇలాంటివి చేయకూడదండి. సో ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే కామ్ అండ్ స్టేబుల్గా ఉంటారో, ఎప్పుడైతే వాళ్ళు ఎమోషనల్గా సేఫ్గా ఫీల్ అవుతారో, అప్పుడు వాళ్ళ మెమొరీ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. జ్ఞాపక శక్తి అనేది వాళ్ళకి మంచిగా పనిచేయాలి అంటే వాళ్ళని మనం ఎమోషనల్గా సేఫ్గా ఫీల్ అయ్యేటట్టు చేయాలి. అంతేకాకుండా నిన్న మొన్న చదివిన విషయాలన్నీ వాళ్ళకి బాగా గుర్తుండాలి అంటే, వాళ్ళకి మెమరీ పవరే కాకుండా గుర్తుకు రావాలి అంటే, చదివిన గుర్తుకు రావాలంటే వాళ్ళు మంచిగా నిద్రపోవాలండి. ఎంత మంచిగా నిద్రపోతే వాళ్ళకి చదివిన విషయాలు అంత బాగా ఎగ్జామ్స్ టైంలో గుర్తుకొస్తాయి. సో ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో కామ్ అండ్ స్టేబుల్గా, వాళ్ళు ఏదైనా అడిగితే చేసి ఇవ్వాలి మనం. వాళ్ళు అడిగిన విషయాలు వాళ్ళు చేసి ఇవ్వడం, ఏదైనా వాళ్ళు హెల్ప్ అడిగితే మనం చేయాలి. అంతేకాని మనమే తొందరపడి వాళ్ళని భయపెట్టకుండా ఉండాలండి. ఈ విషయాలన్నీ మనం ఎగ్జామ్స్ అప్పుడు గుర్తుంచుకుంటే మన పిల్లలు మంచిగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. కామ్ అండ్ స్టేబుల్ మైండ్తో మంచిగా ఎగ్జామ్స్ రాసి రిలాక్స్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి.